రేవంత్ రెడ్డి గారు వచ్చిన 18 నెలల లోపలే ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. నేను చెప్పినట్టు 6 గ్యారెంటీలో ఒకటి ఆయన అమలు చేస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ తనైన శైలి లోపల ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజాపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉన్నారు. వాళ్ళకు అధికారం పోయినప్పటి తర్వాత వాళ్ళ మైండ్ అనేది పనిచేయక ఎవరు అధికారంలో వాళ్ళు తిట్టడము అనేది స్టార్ట్ చేశారు. అంతకుమించి వేరేది ఏం లేదు. ప్రజల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఉంది. వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన విమర్శలని పట్టించుకోకుండా ప్రజాపాలమైన దృష్టి పెట్టి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అందరు ప్రజలు కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు. మా ఊళ్ళో బూత్కు 12 ఇండ్లు మొదటి విడతలో వచ్చినాయి. కాన్స్టిట్యూన్స్ వైగా 3,500 ఇల్లు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ విడతలో మళ్ళీ 3,500 ఇళ్ళు ఇవ్వడానికి మళ్ళీ అప్లికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయ్యింది. కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైన అందరం చూస్తా ఉన్నాం. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆయన ఇంట్లోకి వెళ్ళి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉన్నాం. ఏంటండి, ఇంకా 15 నుంచి 20 ఏళ్ల వరకు రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక నిష్పక్షపాతంగా కుల మత విభేదాలు లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తా ఉన్నాడు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఇప్పటికి కూడా అలాంటి పథకాలను కొనసాగించుకుంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇంకా 10-15 ఏళ్ళలో కూడా రేవంత్ రెడ్డి గారే సీఎం ఉంటుంది. 100% ప్రజాపాలన. Subscribe us and press the bell icon for more interesting updates.